ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. మార్చి 11వ తేదీ నుండి మార్చి 17వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభాశుభ ఫలితాలని, ముఖ్యంగా వారు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలని, దాంతోపాటు ఒక్కొక్క రోజు ఒక్కొక్క దైవాన్ని పూజించడంలో ఉండే అంతరార్థం ఏమిటో పరమార్థం ఏమిటో ఆ విశేషాలని మన ధర్మం శీర్షికలో తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీచాంద్రమాన హేమలంబి నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం, బహుళపక్షం. ఇక ఈ వారంలో వచ్చే ముఖ్యమైన రోజుల్ని చూస్తే 13వ తేదీ సర్వైకాదశి, 15వ తేదీ మాస శివరాత్రి, 17వ తేదీ తుది అమావాస్య. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారందరికీ పుట్టినరోజు శుభాకాంక్షలు. శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియ ప్రతిష్ఠతి. ఈరోజు ఆదివారం. పితరో వసవస్సాధ్యా హ్యశ్వినౌ మరుతో మను వాయుర్వహ్ని ప్రజా ప్రాణ ఋతుకర్త ప్రభాకర. ఆరోగ్యాన్ని ఇచ్చేటటువంటి అశ్వదేవతలు ఏ సూర్యుని ఆకారంలో ఉంటారో, ఏ సూర్యమండలంలో ఉంటారో ఆ అశ్వదేవతలు ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి వారికి ఈటీవీ శుభమస్తు ప్రేక్షకులైన మీ అందరికీ కూడా సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇయ్యాలి అని మనఃపూర్వకంగా ప్రార్థిద్దాం. ఇక క్రమంగా మేషాది ద్వాదశ రాశుల వారి ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈ వారం మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే విశేషమైనటువంటి శ్రమకి గురవుతారు, శ్రమిస్తారు. ఫలితం కూడా అంతగానూ లభించే అవకాశం పుష్కలంగా ఉంది. ఆంతరంగికమైనటువంటి విషయాల గురించి కుటుంబానికి ఆప్తులైనటువంటి పెద్దలతో చర్చిస్తారు. చక్కనైనటువంటి పరిహారాలని పొందుతారు. సమస్యలని సంపూర్ణంగా విడగొట్టుకుంటారు, ఆనందంగా గడుపుతారు. రైతులైనటువంటి వారికి పనిముట్లు అన్నీ దొరికి పంటని చక్కగా సొంతం చేసుకోగలిగినటువంటి అవకాశం కలిగే విధానంగా ప్రణాళికని వేసుకుంటారు. ఆర్థికంగా ఆదాయం చక్కగా ఉంటుంది. కుటుంబ సభ్యుల్లో విశేషించి ఐకమత్యం ఉండేటటువంటి కారణంగా వివాహాది శుభకార్యాలు శీఘ్రంగా నెరవేరే అవకాశం బాగా కనిపిస్తోంది. మొత్తానికి ఈ రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. ఇక ఈ వారం వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే వీరి పని మొదలు పెడితే చాలును తప్పక పని కృతకృత్యతని పొంది తీరుతుంది, అంటే సాధింపబడి తీరుతుంది, అనుమానం లేదు. ఆదాయం అంతంత మాత్రంగా ఉన్నప్పటికీ కూడా ఖర్చులు యాదృచ్ఛికంగా తగ్గేటటువంటి కారణంగా రుణాన్ని చేయవలసిన అవసరం లేకుండా ఈ వారం అంతా గడిచిపోతుంది. వివాహాది శుభకార్యాలకి తగినటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. బంధుమిత్రుల ఐకమత్య సూచనలు కూడా బాగా కనిపిస్తున్నాయి. ఎప్పటి నుండో పరిష్కరింపబడినటువంటి సమస్య ఒకటి చక్కనైన పరిష్కారపు దిశగా వెళుతూ తప్పక పరిష్కరింపబడే అవకాశానికి నోచుకుంటోంది కూడా. భూమిని కానీ, స్థలాన్ని కానీ, ఇంటిని కానీ కొనడానికి తగినటువంటి ఏర్పాట్లకి శ్రీకారాన్ని చుడతారు. నలుగురు నాలుగు చేతులు బంధుమిత్రులు వేసేటటువంటి కారణంగా సొంతం చేసుకోగలుగుతారు. ఇక ఈ వారం మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే కొత్తగా ఉద్యోగంలో చేరిన వారు కానీ, లేదా ఇటీవలే ఉద్యోగంలో చేరినటువంటి వారికి కానీ పైనుండేటటువంటి అధికారుల ద్వారా ఒత్తిడి హెచ్చుగా అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఎంతవరకు అవసరమో అంత మాట్లాడుతూ ఉండడం అవసరం. పై అధికారులతో, క్రింది అధికారులతో కూడా సమన్వయ ధోరణిలో వెంటడం ఎంతైనా ఉత్తమం.
రుణభారం ఎక్కువ అయ్యేటటువంటి అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా రుణం తీసుకోకుండా ఉండేలా ఈ వారాన్ని గడుపుకోగలగాలి. ఇక కుటుంబానికి సంబంధించినటువంటి ఐకమత్యం విషయంలో చిన్ననైనటువంటి మనస్పర్ధ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఎంత అవసరమో అంతే మాట్లాడుతూ ఉండాలి. అవసరం లేనటువంటి మాటల్ని హెచ్చుగా చేసినట్టయితే విరోధానికి అవకాశం బాగా కనిపిస్తోంది. ఇక పొలాలకు సంబంధించినటువంటి భూములకి సంబంధించిన ఇళ్ళకి సంబంధించిన కొనుగోళ్ళు అమ్మకాలు చేసేటటువంటి సందర్భంలో పత్రాలని సొంతవారైనప్పటికీ కూడా మొగమాటం లేకుండా వ్యవహారాన్ని వ్యవహార దృష్టితో మాత్రమే పూర్తి చేసుకోగలగాలి. ఇక ఈ వారం కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఈ పనిని చేద్దాం ఆ పనిని చేద్దాం అనేటటువంటి ఆలోచన దశలోనే సాగుతుంది తప్ప పని ప్రారంభమయ్యేటటువంటి సూచనలు తక్కువగా ఉన్నాయి. కొనుగోళ్ళు అమ్మకాలు చేయాలనేటటువంటి ఊహ వస్తుంది. అది ఏమాత్రము ఈ వారానికి సరికాదు. పై అధికారులతో క్రింది అధికారులతో సమన్వయ దృష్టితో ఉద్యోగులు ఉంటారు. పదవి ఉన్నతి కానీ వేతన ఆధిక్యం కానీ లభించే అవకాశం కనిపిస్తోంది. అనవసరమైనటువంటి విధంగా అంటే వృధాగా ధనం వ్యయం అయ్యేటటువంటి అవకాశం కనిపిస్తుంది కాబట్టి పొదుపు తప్పనిసరిగా పాటించి తీరాలి. కుటుంబంలో ఉండేటటువంటి ఎవరో ఒకరికి సంబంధించిన చిన్న జీవిత సమస్య వచ్చే కారణంగా ఆర్థికమైనటువంటి ఖర్చు మరింతగా పెరిగే అవకాశం ఉంది కాబట్టి దాంతో మానసిక అశాంతి కూడా ఉంటుంది కాబట్టి వీలైనంత మౌనంగా ఆలోచించుకోగలగాలి. జాగ్రత్తగా దాన్ని అమలు చేయాలి తప్ప కుటుంబపు గుంపనని పాటించకుండా 10 మందికి దాన్ని వివరించడం వెల్లడించడం సరికాదు. ఇక ఈ వారం సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే తప్పనిసరిగా పొదుపుని పాటించి తీరాలి. లేని పక్షంలో విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్న విషయాన్ని గమనించి రుణదాతలందరూ కూడా మీద పడేటటువంటి అవకాశం కనిపిస్తోంది. శత్రువులెవరో మిత్రులెవరో అనుభవం మీద తెలుసుకోగలిగినటువంటి కాలం ఈ వారంగా గమనించుకుని తగినటువంటి విధంగా పరిశీలించుకోగలగాలి. ఈ వారంలో అజీర్ణానికి సంబంధించినటువంటి వ్యాధి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇంతకుముందే అజీర్ణ వ్యాధి కానీ ఉన్నట్లయితే వైద్యునికి సంబంధించిన సలహాలను తీసుకోవడం, ఔషధ సేవన చేయడం ఎంతైనా అవసరం. ఇక్కడెక్కడో రుణాన్ని తీసుకుని అక్కడెక్కడో రుణాన్ని తీరుస్తూ ఇలా రుణార్ణం అనేటటువంటి విధంగా ఈ పనిని చేయడం సరికాదు. ఎవరెవరు రుణాన్ని ఇచ్చారో వారందరినీ ఒకచోట సమావేశపరిచి ఇప్పటికీ ఇంత మాత్రమే ఇయ్యగలనే స్పష్టమైనటువంటి నిర్ణయాన్ని అందరి మధ్య ప్రకటించడం ఎంతైనా అవసరం. ఇక ఈ వారం కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికమైనటువంటి ఆందోళన ఇప్పటి వరకు పడినటువంటిది పూర్తిగా తొలగిపోతుంది. ఏ పనిని చేపట్టినప్పటికీ కూడా విజయ పథంలో నడుస్తుంది. తప్పక చక్కనైనటువంటి ఫలితాలని సాధించగలుగుతారు. మిత్రులైన వాళ్ళందరూ కూడా సహకరించేటటువంటి కారణంగా కొత్తమైనటువంటి భూముల్ని కానీ పొలాలని కానీ ఇళ్ళని కానీ కొనుక్కోవడానికి తగినటువంటి రాత కోతల్ని చేసుకుంటారు. రుణం తీసుకోవలసినటువంటి అవసరం లేకుండానే ఆ కొనుగోళ్ళని కొంత దగ్గర కాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. ఆరోగ్యం కూడా అనుకూలించేటటువంటి కారణంగా విదేశానికి వెళ్ళాలనేటటువంటి ఆలోచన, ఇక్కడ పనుల్ని పక్కకి జరుపుకుని విదేశం నుండి కొంత ద్రవ్యాన్ని తెచ్చుకోగలిగినటువంటి ఆలోచన బాగా ఏర్పడుతుంది. దీనికి బంధుమిత్రుల సహకారం కూడా ఉండేటటువంటి అవకాశం ఉన్న కారణంగా ఓ సంస్థని కానీ తమదైనటువంటి మరొక కొత్త వ్యాపారాన్ని కానీ ప్రారంభించే యోచన ఉంటుంది. ప్రారంభించే అవకాశం కూడా కనిపిస్తోంది. ఇక ఈ వారం తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే వ్యవహారాల్లో చికాకు కలుగుతుంది. మానసికమైనటువంటి ఆందోళన మరికాస్త పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది. తల్లికి కానీ తండ్రికి కానీ తాత్కాలికమైనటువంటి అనారోగ్యం కలిగినటువంటి కారణంగా ఎందుకో తెలియనటువంటి చింత మానసికంగా ప్రారంభమవుతుంది. ఏ విధమైన ప్రాణభయము లేదు కానీ తాత్కాలికమైనటువంటి అశాంతికి కారణం అవుతుంది. దాంపత్యంలో భార్యాభర్తల మధ్య పొరపత్యాలు పెరిగేటటువంటి అవకాశం కనిపిస్తోంది.
ఇప్పటికే న్యాయస్థానంలో కానీ ఏదైనా అభియోగం ఉన్నట్టయితే వ్యతిరేకపు తీర్పు వచ్చే అవకాశం కనిపిస్తోంది. కాబట్టి దృఢంగా ధైర్యంగా ఉండగలగాలి. తిరిగి దాని గురించినటువంటి విజ్ఞాపన చేసుకునే అవకాశం ఉంటుంది అనేటటువంటి ఆలోచనతో కూడా ఉండాలి. ఆర్థికమైనటువంటి లోటులో ఉంటారు కాబట్టి రుణాన్ని తీసుకోకుండా ఉన్నంతలోనే పొదుపుగా జాగ్రత్తగా ధనాన్ని వినియోగించుకున్నట్లయితే రుణాన్ని తీసుకోవాల్సిన అవసరం రాదు. విశేషించి కుటుంబంలో ఉండేటటువంటి సంతానంలో విద్యార్థులు ఉన్నట్లయితే చక్కని విద్య అబ్బి తీరుతుంది. ఇక ఈ వారం వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గృహాలని కొనుక్కోగలుగుతారు, స్థిరమైనటువంటి ఆస్తుల్ని పెంచుకోగలుగుతారు, వాటి మీద ఆదాయాన్ని కూడా తీసుకోగలుగుతారు. అయితే మానసికమైనటువంటి అశాంతి ఉంటూ ఉంటుంది. దాన్ని తొలగించుకునేందుకు కొద్దిగా శ్రమించినట్లయితే తప్పక కార్యం సఫలమవుతుంది. దాని గురించినటువంటి ఆలోచనని చేసుకోగలగాలి. ప్రభుత్వ అధికారులతో మంచి సఖ్యత ఏర్పడుతుంది. వ్యాపారంలో ఉన్నటువంటి వారికి విశేషమైన వ్యాపారం చేసేటటువంటి వారి అండ దండలు లభించే అవకాశం బాగా కనిపిస్తోంది. మిత్రులు బంధువులు కూడా బాగా సహకరించేటటువంటి కారణంగా ఉద్యోగంలో పదవి ఉన్నతి, దానితో పాటు వేతన ఆధిక్యం కూడా కనిపించే అవకాశం ఉంది. ఆరోగ్యానికి ఏ విధమైనటువంటి అస్వస్థ భావము లేదు కాబట్టి ఒకప్పుడు అనారోగ్యం ఉందేమో అని అనుకునేటటువంటి అభిప్రాయం ఏమాత్రం అవసరం లేదు. చక్కనైనటువంటి ఆరోగ్య స్థితిలో కొనసాగుతారు. ఇక ఈ వారం ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే కోపాన్ని బాగా అదుపు చేసుకోగలగాలి. లేని పక్షంలో ప్రభుత్వ అధికారులతో కానీ తాము పనిచేస్తున్నటువంటి సంస్థలో క్రింద పైన ఉండేటటువంటి అధికారుల ద్వారా కానీ వేరు విధమైనటువంటి సంకేతాలు అంది ఉద్యోగానికి చిన్న ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. ఉద్యోగం తొలగించబడ్డం లాంటిది జరగదు, కానీ దానికి సంబంధించిన వేరు విధమైన చర్యకి పాల్పడవలసిన అవకాశం ఏర్పడవచ్చు. ఇక తమకున్నటువంటి ఆర్థికమైనటువంటి వనరులతో ఎవరికీ తెలియకుండా విశేషమైన ఆస్తిని కొనాలి అనే ఆలోచనకి వస్తారు. ఆ ఆలోచన సరికాదు. తమకి సంబంధించినటువంటి వారితో, ముఖ్యులైన ఆప్తులతో, విశేషించి భార్య అయితే భర్తతో, భర్త అయితే భార్యతో సంప్రదించి మాత్రమే కొనడం మంచిది. లేని పక్షంలో పత్రాలకి సంబంధించినటువంటి లావాదేవీల విషయంలో మోసపోయేటటువంటి అవకాశం కనిపిస్తోంది. ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంటుంది. అంచేత ఔషధ సేవని సకాలంలో చేయడం అవసరం. సరైన సమయంలో తిండి, సరైన సమయంలో నిద్ర తప్పక పాటించి తీరాలి ఈ రాశివారు ఈ వారం. ఇక ఈ వారం మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఎప్పటి నుండో నలుగుతూ ఉన్నటువంటి వివాహాది శుభకార్యాలకి సంబంధించిన ఆ వార్త చక్కగా వినే అవకాశం ఉంటుంది. వివాహం నిశ్చయం అవుతుంది కూడా. పోటీ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలని సాధించేటటువంటి కారణంగా తప్పక ఉద్యోగానికి సంబంధించిన పదవీ ఉన్నతి ఇక్కడ కానీ లేదా మరో ప్రదేశంలో పదవీ ఉన్నతిని పొందే అవకాశం కానీ కనిపిస్తోంది. మరో చోటికి వెళ్ళినప్పటికీ కూడా దరఖాస్తు చేసుకున్నట్లయితే తిరిగి స్వస్థానానికే వచ్చే అవకాశం కూడా కనిపిస్తోంది. కాబట్టి అదృష్టయోగంతో ఉన్నట్లే లెక్కించుకోవాలి. ఒకప్పుడు చిన్నదైనటువంటి పొరపక్షం కారణంగా దూరంగా వెళ్ళిపోయిన బంధువు లేదా ఆప్తుడు తిరిగి మళ్ళీ ఇంటి తలుపు తట్టే అవకాశం ఉంది. కాబట్టి వచ్చినటువంటి వారిని సాదరంగా స్వాగతించి ఆ బంధుత్వాన్ని, ఆ మైత్రిని కలుపుకోవడం ఎంతైనా అవసరం. విదేశీయానానికి చేయాలనేటటువంటి ఊహకాని వచ్చినట్లయితే తప్పక విదేశానికి వెళ్ళేటటువంటి అవకాశం ఉంది. నిర్భయంగా, నిశ్చయంగా, నిస్సందేహంగా విదేశీయానాన్ని చేయొచ్చు. 4 రాళ్ళు సంపాదించుకుని తిరిగి రావచ్చు కూడా. ఇక ఈ వారం కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే వివాహాలు ఆలస్యం కావచ్చు, లేదా ఇప్పటికే నిశ్చయమైనటువంటి వివాహం తాత్కాలికంగా వాయిదా పడవచ్చు. అంత మాత్రం చేత వివాహం ఆగిపోయినట్టుగా లెక్క కాదు. కొద్దిగా గుంఫనని పాటించి, కుటుంబ గోప్యతని పాటించి ఉన్నట్లయితే వివాహం రద్దయింది లాంటి మాటల్ని వినే అవకాశం ఉండదు. తప్పక తొందరలో వివాహం కొనసాగుతుంది, అనుమానం ఏమాత్రమూ లేదు. శ్రమ ఎంత చేసినప్పటికీ కూడా
ఫలితం అంతంత మాత్రంగానే ఉండొచ్చు. అంత మాత్రం చేత వ్యాపారం నష్టపోయినట్లుగాను, మరొక వ్యాపారం ప్రారంభిస్తే ఎలా ఉంటుందన్నట్లుగాను ఆలోచించాల్సిన అవసరం లేదు. ఉద్యోగంలో వేతన అభివృద్ధి కలిగే అవకాశం ఉంది, కానీ మాటకి విలువ తగ్గేటటువంటి పద్ధతి కనిపిస్తోంది. ప్రతి క్షణము ఉద్యోగంలో, వ్యాపారంలో, వృత్తిలో జాగ్రత్తగా లేనటువంటి పక్షంలో చిన్నదైనటువంటి పొరపొచ్చానికి గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి క్షణము విలువైందిగానే భావిస్తూ ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండడం ఈ రాశి వారికి ఈ వారం ఎంతైనా అవసరం. ఇక ఈ వారం మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ముఖ్యమైనటువంటి ఆర్థికమైన లావాదేవీల్లో మోసపోయే అవకాశం కనిపిస్తోంది. కాబట్టి అనుభవజ్ఞుల్ని జాగ్రత్తగా పరామర్శించి వృద్ధులైనటువంటి వారితో సంప్రదించి 10 మందికి తెలియచేసి మాత్రమే ఆ స్థలాన్ని కొనడం కానీ లేదా ఆస్తిని అమ్మడం కానీ చేయడం చాలా చాలా మంచిది. ఔషధ సేవకు అవకాశం ఏమాత్రం లేదు, కానీ ఆరోగ్యాన్ని మాత్రం పరిరక్షించుకుంటూ ఉండడం ఎంతైనా అవసరం. సకాల భోజనం, సకాల నిద్ర తప్పనిసరిగా పాటించాలనే విశేషాన్ని 1కి 2 మార్లు గమనించాలి. సంతానానికి సంబంధించినటువంటి విద్యతో పాటు వారి ప్రవర్తనని పొరుగురులో కానీ సంతానం చదువుతూ ఉంటే తప్పక ఎప్పటికప్పుడు గమనించుకుంటూ ఉండాలి. అంతేకాక ఊళ్ళోనే కానీ తమ వద్దే కానీ ఉంటూ చదువుకుంటూ ఉన్నట్టయితే ఏ స్థాయిలో వాళ్ళ విద్యాభ్యాసం జరుగుతోందో పరిశీలించుకోవడం తప్పనిసరి. శుభోదయం. ఈ వారం మేషరాశి వారికి ఈ వారచక్రం ఎలా ఉందా అన్న పరిశీలన చేస్తే 11వ ఇంట రవి, అలాగే అష్టమాధిపతి అయినటువంటి కుజుడు నవమంలో స్థితుడు కావడం చేత క్షేమంగానే ఉంటుంది. అయితే చతుర్థంలో రాహువు కర్కాటకంలో ఆశ్లేష నక్షత్రంలో ఉన్న కారణం చేత కుటుంబపరంగా వచ్చేటటువంటి చిన్న చిన్న ఇబ్బందులను అధిగమించే నిమిత్తమై మేషరాశి వారు దుర్గా ఆరాధన, సప్తశతి లేక సప్తశ్లోకి పారాయణం చేసుకోవడం, రాగి చెంబులో నీళ్లు నింపి రాగి చెట్టుకు పోయడం, ఇలాంటి పరిహారాలు పాటించడం ద్వారా మేలు పొందవచ్చు. వృషభ రాశి వారికి సంబంధించి ఈ వారంలో అష్టమంలో చంద్రుడు ఈ వారంతో ప్రారంభం అవుతున్నాడు. అలాగే అష్టమాధిపతి అయినటువంటి గురువు ఈ జాతకులకి ప్రత్యేకించి షష్ఠంలో ఉన్నాడు. అంటే గురువు అంత క్షేమకరంగా లేని కారణం చేత ఈ రాశి వారికి స్వల్పమైనటువంటి ఇబ్బందులు ఏమైనా ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు వాటిని ఎదుర్కొనే నిమిత్తమై అన్నదానం చేయడం, అలాగే శనగలు దానంగా ఇవ్వడం, మృత్యుంజయ జపం అనే 3 పరిహారాలు పాటించడం ద్వారా వృషభ రాశి వారికి మేలు కలుగుతుంది. మిథున రాశి వారికి సంబంధించి ఈ వారంలో ద్వితీయంలో రాహువు ఉన్న కారణం చేత వాక్కుకు సంబంధించినటువంటి ఇబ్బందులు, అలాగే పంచమంలో గురువు స్థితిగతుడై తులారాశిలో ప్రత్యేకించి ఉన్న కారణం చేత సంతానం వల్ల మేలు ఉన్నప్పటికీ సప్తమంలో శని అలాగే కుజుడు ఉన్న కారణం చేత చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే అష్టమంలో కేతువు, నవమంలో రవి, ప్రత్యేకించి దశమంలో బుధ శుక్రులు ఉన్న కారణం చేత, మీనంలో శుక్రుడు ఉన్న కారణం చేత మంచి ఫలితాలు, మిశ్రమ ఫలితాలు ఈ మిథున రాశి వారికి ఈ వారం అంతా చెప్పబడి ఉన్నాయి. వీటిని అధిగమించే నిమిత్తమై మిథున రాశి వారు ఈ వారం ప్రత్యేకించి శివారాధన, అలాగే అర్ధనారీశ్వర స్తోత్రం పారాయణం చేస్తే క్షేమం కలుగుతుంది. కర్కాటక రాశి వారికి ఈ వారం ఫలితాంశాలు ఎలా ఉన్నాయో గమనిస్తే ఈ రాశివారు కర్కాటకంలోనే ఆశ్లేష నక్షత్రంలోనే రాహువు ఉన్న కారణం చేత అకారణంగా కోపం తెచ్చుకోవడం, స్వల్ప విషయాలకే చిరాకు పడడం కనిపిస్తూ ఉంటుంది. లగ్నంలో రాహువు లేక కర్కాటక రాశిలోనే రాహువు ఉన్న కారణం చేత సప్తమంలో ఎలాగూ కేతు ఉంటాడు. ఆ ప్రకారంగానే అష్టమంలో ప్రత్యేకించి మనం గమనించినప్పుడు రవి ఉండడం, కుంభంలో రవి ఉన్నప్పటికీ అష్టమంలో ఉన్న కారణం చేత ఏవైనా చిన్న చిన్న గాయాలు లేక ఏదైనా మానసిక పరమైనటువంటి ఇబ్బందులు కర్కాటక రాశి వారు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఈ వారం కర్కాటక రాశి వారికి 6వ చంద్రుడుతో ఆరంభం అవుతుంది. కనుక ఈ రాశివారు శ్రీరామ నామాన్ని స్మరించుకోవడం, అలాగే రామచంద్ర స్మరణతో పాటుగా శ్రీమద్ రామాయణ పారాయణం చేద్దాం అనే తాపత్రయం ఉంటే చేయడం, అన్నిటితో పాటుగా
ఆపదుద్ధారక స్తోత్రం పారాయణం చేసిన కర్కాటక రాశి వారికి ఈ వారం క్షేమం కలుగుతుంది. సింహరాశి వారికి సంబంధించి ఈ వారం అంతా కూడా రాశ్యాధిపతి కుంభంలో ఉన్న కారణం చేత రవి దృష్టితో ఆరోగ్యం చేకూరుతుంది. ఉత్సాహంతో ఉల్లాసంగా ఉండగలుగుతారు. అన్ని శుభకార్యాలే నిర్విఘ్నంగా పూర్తి చేసుకోగలుగుతారు. అయినా కూడా ఇంకా మనం మేలు పొందాలి అనే ఉద్దేశంతో సింహరాశి వారు ఈ వారం గోధుమలను నానబెట్టి ఆవుకు తినిపించడం, అలాగే గోధుమలను దానంగా ఇవ్వడం, ప్రత్యేకించి గోధుమలను ఎవరికైనా ఎరుపు రంగు వస్త్రంలో కట్టి ఆ మూటను దానంగా ఇవ్వడం ద్వారా రవికి సంబంధించినటువంటి మేలు మరింత ప్రయోజనం కలిగించే ఫలితాంశాలను సింహరాశి వారు పొందవచ్చు. ఈ వారం అంతా కూడా 2వ ఇంట గురువు ఉన్న కారణం చేత మంచి వాక్కు, అర్థవంతమైన స్పష్టంగా మాట్లాడే విధానం, అలాగే అన్ని మేలు శుభం కలిగించే సూచనలు ఈ రాశి వారికి ఈ వారం అంతా కనిపిస్తున్నాయి. అయినా కూడా కన్యా రాశి వారు పుస్తక దానం చేయడం, అలాగే పద్మాలతో లక్ష్మీదేవిని అర్చించడం ద్వారా ధనలాభాన్ని పొందడం అనే ప్రయోజనాలను సాధించుకోవచ్చు. తులారాశి వారికి సంబంధించి రాశిలో గురువు ఉన్న కారణం చేత స్థాన చలనం అనేది కనిపిస్తుంది. అంటే ఎక్కడైతే వారు పని చేస్తున్నారో ఆ పని చేసే చోట అక్కడ కాకుండా మరో చోట పని చేయవలసి రావడం, లేదా గురువు కారణంగా ఇంట్లోనే ఒక చోట స్థిరంగా కూర్చోలేకపోవడం లాంటి స్థాన చలన విషయాలు ఈ రాశి వారికి సూచనగా కనిపిస్తున్నాయి. అలాంటప్పుడు ఈ రాశివారు తెల్లని వస్త్రదానం, అలాగే వైభవ లక్ష్మీ వ్రతం అనే వ్రతాన్ని పాటించడం ద్వారా ఈ రాశివారు తులారాశివారు ఈ వారంలో శుక్రవారం నాడు వైభవ లక్ష్మీ వ్రతం ఆచరించడం ద్వారా, లేక శుక్రవారం నాడు ప్రత్యేకించి ఉపవాసం ఉండి అమ్మవారిని ఆరాధన చేయడం ద్వారా కూడా మేలు పొందవచ్చు. వృశ్చిక రాశి వారికి సంబంధించి ఈ వారం అంతా కూడా 12వ ఇంట గురువు ఒక నష్టం కలిగించే అంశం కాగా 2వ ఇంట చంద్రుడితో ఈ వారం ప్రారంభం అవుతుంది వృశ్చిక రాశి వారికి. అలాగే 2వ ఇంట శని కుజుల స్థితి కారణం చేత మిశ్రమమైన వాక్కు ఫలితాంశాలు మేలు కలిగించే విధంగా వారు మాట్లాడుతున్నప్పటికీ వ్యతిరేక ఫలితాంశాలు గోచరించే అవకాశం ఉన్న కారణం చేత వృశ్చిక రాశి వారు ఈ వారం అంతా కూడా రాజరాజేశ్వరి స్తోత్రం పారాయణం చేయడం, అలాగే అమ్మవారికి సంబంధించినటువంటి అష్టోత్తర శతనామావళి పారాయణం చేసుకోవడం, లలితా సహస్రనామావళిని కూడా ప్రత్యేకంగా ఈ వారం శుక్రవారం నాడు ప్రత్యేక శ్రద్ధతో సాయంత్రం సమయంలో పారాయణం చేయడం, అలాగే ఈ వారమంతా కూడా వృశ్చిక రాశి వారు ఉప్పు కారాలను కొంచెం తగ్గించడం ద్వారా మేలు ఫలితాంశాలను ప్రయోజనాలను పొందవచ్చు. ధనురాశి వారికి సంబంధించి ఈ వారమంతా కూడా ధనురాశిలో మూలా నక్షత్రంలో శని స్థితుడై ఉన్న కారణం చేత 7.5 అన్నటువంటి వ్యతిరేక ఫలం ఈ రాశి వారిని అధికంగా పీడిస్తుంది. అందులో మూలా నక్షత్రం వారిని మరింత అనవసరంగా శారీరక శ్రమకు గురి కావడం అనే వ్యతిరేక ఫలితాంశాన్ని మనం గమనించవచ్చు. ఈ ధనురాశి వారు ఈ దోషాన్ని తొలగించుకునే నిమిత్తమై ప్రత్యేకంగా గణపతి అర్జించడం, అలాగే గణపతి పూజతో పాటుగా గణపతి హోమంలో పాలు పంచుకోవడం, ప్రత్యేకించి అనాథ శరణాలయాలను సందర్శించడం, వృద్ధాశ్రమాలను చేరి వృద్ధులను సేవించడం అనేటటువంటి పరిహారాలు పాటించడం ద్వారా ధనురాశి వారు మేలు పొందవచ్చు. మకర రాశి వారు ప్రత్యేకించి ఈ రాశిలో కేతువు శ్రవణ నక్షత్రంలో 3వ పాదంలో స్థితుడై ఉన్నాడు. అందువల్ల ఏది మాట్లాడాలి అన్నా కూడా ఆ మాట వెనకకు రావడం, వాక్యాన్ని సమర్థవంతంగా పూర్తిగా చేసుకోలేకపోవడం అన్న వ్యతిరేక ప్రయోజనాన్ని మనం గమనిస్తాం. ఇది ప్రయోజనమే కానీ వ్యతిరేకంగా కనిపిస్తున్నది. ఇలాంటి పరిస్థితులలో ఈ మకర రాశి వాళ్ళు ప్రత్యేకంగా సుబ్రహ్మణ్య ఆరాధన, సప్తమంలో రాహు ఉంటాడు కాబట్టి సుబ్రహ్మణ్యారాధన, అలాగే సుబ్రహ్మణ్య భుజంగ ప్రయాత స్తోత్రం అన్న స్తోత్రాన్ని పారాయణం చేసుకోవడం, ఏవైనా ఆలయాలలో శివుడికి సర్పాన్ని రాగితో కానీ వెండితో కానీ యథాశక్తి ఇత్తడితో కానీ మన శక్తి కొలది సర్పాన్ని సమర్పించడం ద్వారా, నాగ పడిగను ఫణాన్ని సమర్పించడం ద్వారా ఈ దోషాన్ని తొలగించుకోవచ్చు. కుంభరాశి వారికి ఈ వారం ప్రయోజనాలు ఎలా ఉన్నాయి అన్న అంశాన్ని మనం పరిశీలన చేస్తే కుంభరాశి వారికి ప్రత్యేకంగా ఈ వారం అంతా కూడా 2వ ఇంట బుధుడు శుక్రుడు ఉన్నారు, అలాగే రాశిలోనే రవి ఉన్నాడు. ప్రత్యేకించి కుంభరాశి వారికి అష్టమాధిపతి అయినటువంటి బుధుడు 2వ ఇంట శుక్రుడితో ఉన్న కారణం చేత క్షేమం కలిగించేటటువంటి వాడిగానే ఉన్నాడు. అయినా కూడా
ఈ కుంభరాశి వారు అగుణోపి వసశ్రేష్ఠ అన్న వాక్యాన్ని గుర్తుపెట్టుకుని వారు ఎంత శ్రమ పడినా శ్రమకు తగిన ప్రయోజనం పొందలేని స్థితిలో ఉంటారు కనుక ఆ లోపాన్ని పూర్తి చేసుకునే నిమిత్తమై ఏదైనా రాగి నాణం రాగి డబ్బు లభిస్తే దానికి కన్నం వేసి లేదా అలాగే ఆ రాగి డబ్బును ప్రవహించే నీటిలో విడిచిపెట్టడం ద్వారా లేక శివాలయంలో అర్చకులకు వస్త్రాలను దానంగా ఇవ్వడం ద్వారా ఈ లోపాన్ని అధిగమించవచ్చు. ఈ వారం చివరగా మీనరాశి వారికి సంబంధించినటువంటి ఫలితాంశాలని మనం గమనించినట్లయితే మీనరాశిలో బుధుడు శుక్రుడు స్థితులై ఉన్నారు. అలాగే పంచమంలో రాహు ఉన్న కారణం చేత సంతానపరమైనటువంటి ఇబ్బందులు స్వల్పంగా ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ రాశి వారికి సంబంధించి ఏకాదశంలో కేతువు అలాగే దశమంలో శని కుజులు ఉన్న కారణం చేత పనిచేసేటటువంటి చోట గుర్తింపు గౌరవ మర్యాదలు కనిపించే అవకాశాలు ఉన్నాయి. అయినా కూడా మీనరాశి వారికి సంబంధించి వ్యయంలో రవి ఉన్న కారణం చేత దక్షిణామూర్తి పూజ అలాగే దత్తాత్రేయ ఆరాధన ఈ రెండింటితో పాటు వారంలో ఒకరోజు ఒక్క గోవుకైనా కడుపు నిండా మేత గడ్డిని తినిపించే అవకాశం మనం స్వీకరించినట్లయితే మీనరాశి వారికి అన్ని పరిహారాలు పాటించినంత ప్రయోజనం చేకూరుతుంది. సంక్షిప్తంగా ఇవి ఈ వారం ద్వాదశ రాశుల వారికి సంబంధించినటువంటి పరిహారాలు పరిష్కార మార్గాలు. మరిన్ని విషయాలతో మళ్ళీ కలుసుకుందాం. శుభమస్తు. నిత్యారాధనలో రోజుకొక్కొక్క దైవాన్ని పూజించేటటువంటి విధానంలో ఉండే అంతరార్థం ఏమిటో పరిశీలిద్దాం. నిత్య ఆరాధనలో రోజుకొక్క దైవాన్ని ఆరాధించేటటువంటి విశేషం ఈరోజు అలవాటులో ఉంది. నిజానికి దైవాలందరూ ఒక్కటే అయినప్పటికీ కూడా ఆదివారం నాడు సూర్యుడిని ఆరాధించడం విశేషమైన బుద్ధిని పొందడానికి కారణం. సోమవారం నాడు చంద్రుడు మనశ్శాంతిని కలిగించేటటువంటి వాడు కాబట్టి శివాలయానికి వెళ్ళి శివదర్శనాన్ని చేయడం ఉత్తమం. మంగళవారం కుజ ప్రీతికరం కాబట్టి మనస్తాపం తొలగడం కోసం గణపతిని అలాగే సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం శ్రేయస్కరం. బుధవారం పాండిత్యానికి సంబంధించినటువంటిది కాబట్టి శ్రీ మహావిష్ణువుని సేవించడం ఉత్తమం. గురువారం నాడు అమోఘమైన బృహస్పతి శక్తి అంటే బుద్ధి శక్తి పెరగడం కోసమని దత్తాత్రేయ స్వామిని సాయిబాబాని దర్శించడం పూజించడం శ్రేయస్కరం. శుక్రవారం సర్వశుభ ఫలితాలు లభించడం కోసం ఐశ్వర్య సిద్ధి కోసం లక్ష్మీదేవిని ఆరాధించడం ఉత్తమం. శనివారం నాడు శని గ్రహ పీడ నివృత్తి కోసమని శ్రీ వెంకటేశ్వర స్వామిని అలాగే ఆంజనేయ స్వామిని ఆరాధించడం ఉత్తమం. ఇంటి ప్రాంగణంలో లక్ష్మీదేవి ఆగమనం కేవలం తులసి చెట్టు ఉన్న గృహాల్లోనే ఎక్కువగా కనిపిస్తుంది. ఏ ఇంట తులసి చెట్టును సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా భావన చేసి అక్కడ తులసి కోటను వాస్తుశాస్త్రరీత్యా నిర్మాణం చేస్తారో ఆ తులసి కోటకు ప్రతిరోజు కూడాను చక్కగా ప్రదక్షిణం చేసి నీళ్లు పోసి దీపారాధన చేసేటువంటి విధి విధానాన్ని ఎవరైతే పాటిస్తారో ఆ ఇంట లక్ష్మి స్థిర నివాసాన్ని ఏర్పరచుకుంటుంది అని చెప్పేసి శాస్త్రం. తులసి చెట్టు నాటేటప్పుడు విష్ణు తులసి లేక లక్ష్మీ తులసి కలిపి నాటవలే. రెండూ కూడా ఉన్నట్లయితే లక్ష్మీనారాయణ తత్వం విరాజిల్లుతుంది అని శాస్త్రం. తులసి మొక్కలు పెంచేటప్పుడు మీ గృహంలో తులసిని నాటేటప్పుడు కూడా లక్ష్మీనారాయణ తత్వం విరాజిల్లేటట్టుగా చూసుకోవటం సర్వే సర్వత్రా కూడాను సుఖప్రదమైనటువంటి లక్షణాన్ని ప్రసాదిస్తుంది. రోజు నిత్యం పూజ చేసేటువంటి లక్ష్మీ తులసి లేక విష్ణు తులసిని ఎటువంటి పరిస్థితుల్లోనూ మీరు ఏ విధమైనటువంటి ఉపయోగరీత్యా ఆ యొక్క ఆకులను కోయరాదు. మీరు ఇంట్లో ఆరోగ్యప్రదంగా ఏదైనా ఉపయోగించుకోవాలి అనుకున్నప్పుడు వేరేగా తులసి చెట్లు పెంచుకోవటం మంచిది. నిత్య ఆరాధన చేసేటువంటి తులసి కోట వద్ద మీరు నిత్యం కూడాను ఆచరించేటువంటి పూజాది కార్యక్రమాల విషయరీత్యా తులసి చెట్టును మాత్రం తుంచరాదు, కోయరాదు. తులసి చెట్టును
మీరు గనక ఏదైనా దైవ సంబంధమైనటువంటి విధి విధానాల రీత్యా ఆ యొక్క తులసి దళాలను పరమాత్మకు దండగా కట్టాలి అనేటువంటి విధి విధానంలో కూడా మీరు నిత్యం ఆరాధన చేసేటువంటి తులసి మొక్క నుంచి తీయరాదు. ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా పాటించవలసిన నియమాలు. సాక్షాత్తు లక్ష్మీ స్వరూపమైనటువంటి తులసి చెట్టు ఏ గృహంలో పూజించబడుతుందో ఆ గృహంలో ఏర్పడేటువంటి సర్వ అరిష్టాలు తొలగడమే కాకుండా ఆ ఇంట లక్ష్మి స్థిర నివాసిగా ఉంటుంది అని చెప్పేసి పురాణాలు మనకు తెలియజేస్తున్నాయి. తూర్పు ముఖద్వారం గల ఇంటికి పడమరలో ఇంటి పునాది కంటే ఎత్తుగా నిర్మాణం చేసుకోవాలి. అక్కడ నిర్మాణం చేసుకొని తులసి చెట్టును మీరు చక్కగా తులసి కోట నిర్మాణం చేసుకోవచ్చు. దక్షిణ ముఖద్వారం గలవారు ముఖద్వారానికి సూటిగా ఉత్తర దిశలో ఇంటికి పునాది కంటే పల్లంగా ఈ యొక్క తులసి కోట నిర్మించుకోవాలి. పడమర ముఖద్వారం గలవారు తూర్పులో ముఖద్వారానికి సూటిగా పునాది కంటే పల్లంగా నిర్మించుకోవాలి తులసి కోటను. ఉత్తర ముఖద్వారం గలవారు ముఖద్వారానికి సూటిగా దక్షిణంలో పునాది కంటే ఎత్తులో నిర్మించుకోవాలి. వీలు లేనప్పుడు ద్వారానికి ఎదురుగా తులసి కోటను నిర్మాణం చేసుకోవచ్చు. నరఘోష అధికంగా ఉన్న ఇంటికి సింహద్వారం పై కానీ ద్వారానికి ఎదురుగా కానీ బుధవారం రోజున బూడిద గుమ్మడికాయ కట్టడం మాత్రం మర్చిపోకండి. బూడిద గుమ్మడికాయ కట్టేటప్పుడు పాటించవలసిన నియమాలు చాలా ఉన్నాయండి. బూడిద గుమ్మడికాయకి బూడిద బాగా పట్టి ఉండాలి. ఆ రోజు చాలా గొప్ప తిథిగా ఉంటే మంచిది. ఆ యొక్క బుధవారం నాడు మీరు ఆ బూడిద గుమ్మడికాయ చుట్టూతో కూడా పసుపు రాసి బాగా పసుపు రాయండి. దానికి కుంకుమ బొట్లు పెట్టండి. నవతత్వంలో ఉండాలి. కుంకుమ బొట్లు 9 బొట్లు పెట్టండి. బొట్లు పెట్టిన తర్వాత ఆ కుష్మాండాన్ని ఇంటికి ఎదురుగా ఉండేటువంటి కోకీకి ఉట్టిలో ఉంచాలి. ఉంచిన తర్వాత గుగ్గిలం పొగ లేకపోతే సాంబ్రాణి పొగ అలా చూపించండి. నిత్యము మీరు పూజ చేసిన తర్వాత కూడా ఆ పూజ అనంతరం ఏర్పాటు చేసినటువంటి హారతి కర్పూరం అటు గుమ్మడికాయ వైపు కూడా చూపించి లోపలికి తీసుకురండి. చాలా విశేషకరమైనటువంటి నరదృష్టి ప్రభావం నుంచి మీరు బయటపడతారు. సిరి సంపదలు ఉన్నట్టుండి తరిగిపోతున్నాయా అనేటువంటి భావన మీలో కలిగినప్పుడు శుక్రవారం రోజున పటిక నలుపు రంగు దారంతో కట్టి ఆ గుమ్మడికాయ పై భాగాన కట్టండి. మీరు గతంలో ఉంచినటువంటి ఆ యొక్క బూడిద గుమ్మడికాయ పైన ఈ యొక్క ఉట్టికి పటిక నల్లదారంతో కలిపి చిన్న ముక్కను వేలాడదీయండి. రుణ రోగ శత్రు బాధలు గనక అధికంగా ఉంటున్నట్టుగా మీకు అనిపించినప్పుడు మంగళవారం రోజున ద్వారానికి ఎదురుగా లేదా పై భాగంలో అయినా సరే కలబంద మొక్క అని ఉంటుంది. ఈ కలబందను వేరుతో సహా తలక్రిందులుగా వేలాడదీయండి. ఇలా కనుక చేసినట్లయితే ఇరుగు పొరుగు వారితో కలిగేటువంటి కలహాలు, ఇంటిలో ఉన్నటువంటి వారితో కలిగేటువంటి చిరాకులు తొలగిపోవడానికి ఆస్కారం ఉంది. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. రేపు దశమి ఏకాదశి తిథులు ఉన్నాయి. పూర్వాషాఢ ఉత్తరాషాఢ నక్షత్రాలు ఉన్నాయి. రేపటి నక్షత్ర బలాన్ని పరిశీలిస్తే వివాహపరమైనటువంటి కీలకమైన చర్చలు నిర్వహించటానికి,
వివాహపరమైనటువంటి ప్రణాళికలు ఏర్పాటు చేసుకోవటానికి రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. దాంపత్య జీవితంలో విభేదాభిప్రాయాలను తొలగింపజేసుకోవటానికి రేపటి నక్షత్ర బలం చక్కగా సహకరిస్తుంది. అలాగే ఉద్యోగ రంగంలో పై అధికారులను కలుసుకొని వారితో ముఖ్యమైన చర్చలు నిర్వహించడానికి కూడా రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, పెద్దవాడిని అయిపోయాను, ఇంకా ఎంతమందినో చంపాలని లేదు, చాలు, ఇక పడిపోవాలనుకుంటున్నాను, ఇంకా నాకు ఉండాలని లేదు, యుద్ధాలు చెయ్యాలని లేదు. కాబట్టి మీ అందరూ కలిసి కట్టుకుని రండిరా నా మీదకి, వచ్చి మీద పడిపోండి, పడిపోయి రథాన్ని పడగొట్టేయండి, సారథిని పడగొట్టేయండి, అర్జునుడిని బాణాలు వేయమనరా, శిఖండిని అడ్డుపెట్టి. ఇంకా మురిగిపోవాలరా, ఇంకా నాకు యుద్ధం చెయ్యాలని, ఇంకా నాకు ఉండాలని లేదు, కానీ నా అంతా నేను చనిపోతాను అని అనకూడదురా. అది క్షత్రియ ధర్మం కాదు, మహావీరుడి చేతిలో పడిపోవాలి, అందుకురా వాడి చేతిలో పడిపోవాలనుకుంటున్నా. ఈ ఒక్క ఉపకారం చేసి పెట్టండి రా, చిన్నప్పటి నుంచి పెంచా. ధర్మరాజు చచ్చిపోమని అడిగాడా, భీష్ముడు చచ్చిపోతానని అడుగుతున్నాడా? భీష్ముడు అడిగాడు ధర్మరాజు గారిని, ఆ విషయం భారతంలో స్పష్టంగా ఉంది. అక్కరలేని అపకీర్తి ధర్మరాజు గారి నెత్తికి ఎత్తడం ఎందుకు? కాబట్టి వెయ్యండి బాణాలని అడిగాడు. అప్పుడు ధర్మరాజు గారు అనుజ్ఞనిచ్చాడు, విన్నావుగా దుష్టజుమ్న తాత కోరిక, అభిమన్యుడితో కలిసి అందరూ కలిసి పోటెత్తి తాతగారి రథం మీద పడిపోండి, తాత కోరిక తీర్చడం మనందరి కర్తవ్యం. అందరూ కలిసి వెళ్ళి పడ్డారు. అయితేనే ధనస్సు మండలాకారంగా తిప్పి అలవోకగా, మరీ అంత అన్యాయంగా పడిపోవడం ఏమిటి అని బాణాలు వేస్తే, ఆ సమయంలో కూడా తుత్తునీయుల కింద శత్రు సైన్యాన్ని కొట్టి శతానీకుడిని మట్టుపెట్టాడు. మట్టు పెడితే పాండవ సైన్యాలన్నీ చల్లాచెదరై పారిపోయాయి. అది భీష్ముడి శక్తి అంటే. అంటే ఆఖరణ పడిపోయే ముందు ఏదో అలవోకగా చేసిన యుద్ధానికి కమ్ముకుంటున్నారు. మళ్ళీ అర్జునుడి యొక్క సారథ్యంలో కృష్ణ పరమాత్మ చెప్పాడు, చూసావా సైన్యం అంతా పారిపోయింది, అర్జున కూడా తీసుకుని సైన్యాన్నంతటినీ భీష్ముడి మీద నువ్వు తొందరపడి యుద్ధం ప్రారంభించు అని. ఇప్పుడు భీష్ముడు మనసులో అనుకున్నాడు, పైకి అనలేదు. అర్జునుడు శిఖండిని అడ్డుపెట్టుకుని వస్తున్నాడు. మనమున భీష్ముడిట్లని వితర్కించు, పాండవుల నా యొక్క వింటన కడంగి గెలువనే, వీరికి కృష్ణుండు ప్రపుగాకున్న ఇంకిది అట్టులుండనిమ్ము, కృష్ణు తోడుగా కొని కీట్పడి వీరలు వచ్చిన చెప్పితి వధ విదంబు, సమరముపేక్షించి శాంతి అయ్యుండెద, అడిచిపాటేటికి అనగా ఎరిగి చదల సొరరిట్లు మేలిది సమ్మతంబు మాకు అని ప్రీతిమై చెప్పు మాటలాతడొక్కరుండుని వినియే, నేనొకండు వింటి ముని మహానుభావంబున మనుజనాథ. భీష్మాచార్యుల వారు అర్జునుడు శిఖండిని అడ్డుపెట్టుకుని వస్తూ సైన్యం అంతా తన మీదకు వస్తూ ఉంటే తనలో తాను అనుకున్నాడు, పాండవ సైన్యం ఇంత సైన్యం వస్తోంది, నిజంగా నేనే చనిపోకూడదు, యుద్ధం చెయ్యాలి అనుకుని ధనస్సు పట్టుకుంటే వీళ్ళు నాకు లెక్క. కానీ లెక్క కాదని అనుకున్నా కృష్ణుడు అటువైపు ఉండగా మాత్రం నా బీరములు చెల్లవు. అంటే ఆయన భక్తి ఎంత గొప్పది భీష్ముడిది. సరే అది అలా ఉండని, కానీ నేను విసిగిపోయాను కదా, నేను వదిలిపెట్టేయాలనుకుంటున్నాను కదా శరీరాన్ని, నేనే కదా నిన్న రాత్రి వచ్చినప్పుడు అయింది సమయం అని చెప్పాను. సమయం అయిందా అడగడానికి వచ్చాడన్న విషయాన్ని భీష్ముడు గ్రహించాడు తప్ప, తాత నిన్ను చంపేస్తామని అడగడానికి, నువ్వు ఎలా చచ్చిపోతావని అడగడానికి ధర్మరాజు వచ్చాడని భీష్ముడే అనలేదు. నేను ఇంకా వధింపబడదాం అనుకుంటున్నాను అని నేనే కదా చెప్పేశాను కృష్ణుడితోటి పాండవులతోటి. కాబట్టి మళ్ళీ ధనస్సు అందుకొని పెద్ద పెట్టున యుద్ధం ఎందుకు
ఏదో ధనస్సు పట్టుకున్నట్టుగా అలా అలా యుద్ధం చేస్తున్నట్టుగా నిలబడతాను. అంతేకాని ఇక తొందరపడను. ఆ పైన అర్జున బాణములతో కొడతాడు అని ఆయన మనసులో నిర్ణయించుకున్నాడు. పైకనలేదు ఎవరితోటి. ఆయన మనసులో అనుకున్న మాట దేవతలకి వినపడింది. ఆకాశంలో వినపడి దేవతలు పుష్పవృష్టి కురిపించారు. అది ఎవ్వరికీ కనపడలేదు, ఒక్క భీష్ముడికి తెలుసు. సంజయుడికి కనపడింది, సంజయుడికి వినపడింది. ఎందుకని అంటే ముని మహానుభావంబున మనుజనాథ ధృతరాష్ట్రుడితో చెప్తున్నాడు, వ్యాసుడిచ్చిన వరం చేత నాకొక్కడికే వినపడింది భీష్ముడి మనసులోని మాట. రెండు దేవతలకి వినపడింది ఆకాశంలో. భీష్ముడా, నువ్వు తీసుకున్న నిర్ణయం సమంజసమే. ఈ అవకాశం పోతే నీకు అవకాశం రాదు. యుద్ధభూమిలో ఉత్తమ క్షత్రియుడి చేతిలో నువ్వు పడిపోలేవు, వీరస్వర్గాన్ని అలంకరించలేవు. సమయం అయింది, చాలు. ఇంతకాలం యుద్ధం చేశావు, ఇక ధర్మం కోసం ఒరిగిపోవలసిందే. నువ్వు అవతార పరిసమాప్తి చేసేయవలసిందే. ఇక నువ్వు వసువుల్లోకి వచ్చేయవలసిందే. మంచి నిర్ణయం చేసుకున్నావు అని దేవతలు అంగీకరించి పలికి పుష్పవృష్టి కురిపించారు. నేను విన్నాను భీష్ముడి మాట, విన్నాను దేవతల మాట, చూశాను పుష్పవృష్టి. ఎవ్వరికీ కనపడదు, ఎవ్వరికీ వినపడదు. వ్యాసానుగ్రహం చేత నాకే వినపడింది. అంటే అది భీష్ముడు తీసుకున్న నిర్ణయం. ఇక నేను వదిలిపెట్టేద్దాం, ఈ సమయంలో వదిలేద్దామని నిర్ణయించుకున్నాడు. అర్జునుడు వచ్చాడు, శిఖండి బాణములు వేశాడు. శిఖండి బాణములు వేస్తుంటే బాణాలు వేయడు భీష్ముడు. చూసి అన్నాడు, ఇవి బాణాలా? ఇవి నా మీద వేస్తే నా కవచం డుళ్ళుతుందా? కళ్ళు మూసుకు చెప్తా, ఇవి అర్జునుడి బాణాలు కావు, ఇవి శిఖండి బాణాలు. వీటికి నేను పడతానా? నేను పడాలంటే నాకు సరిజోదు వెయ్యాలి బాణాలు, అది అర్జునుడే వేస్తాడన్నాడు. తాత కోరిక తీర్చాలి. తాత పడిపోవాలని కోరుకుంటున్నాడు, వీరుడి చేతిలో పడిపోవాలని కోరుకుంటున్నాడు. ఆ గౌరవం, ఆ మర్యాద తనకిచ్చాడు. ఒరే, ఇది నా కోరికరా, ఇక జాగు చెయ్యకండిరా అని అడిగాడు. పిడుగుల వంటి బాణములు కురిపించాడు అర్జునుడు. ఒక్కొక్క బాణం కవచాన్ని డొళ్ళగొట్టి శరీరంలో దిగిపోతుంటే వేలు పెట్టడానికి చోటు లేకుండా కొట్టేశాడు బాణాలు. అప్పుడు అన్నాడు నవ్వుతూ, ఇవి అర్జునుడి బాణములంటే. అలా ఉంటాయి. ఎంతటి యోధుడో చూడండి. అది భీష్ముడంటే. ఇవి అర్జున బాణాలు, ఇవి నన్ను పడగొట్టగలిగినవి, ఇది నేను కోరుకున్నది, ఇలా పడాలని కోరుకున్నాను అని భూమి మీద పడిపోకుండా ఆ బాణములనే శయ్యగా మార్చుకుని తూర్పు వైపుకి తల ఉండేటట్టుగా రథంలోంచి డుళ్ళి కిందకు ఒరిగిపోయాడు. మహానుభావుడు పడిపోయాడని కౌరవ సైన్యములు హాహాకారములు చేసి చల్లాచెదరైపోయి. భీష్ముడంటే సామాన్యుడా? యుద్ధం అయిపోయింది. అంటే నిజానికి శిఖండి నామమాత్రం. శిఖండికి వరం ఉంది కాబట్టి ఆ శిఖండికి ఆ గౌరవం దక్కాలంతే. ఎదురు శిఖండి కాబట్టి బాణాలు వేయడు, వెనక వేసినవి అర్జున బాణాలు. అర్జునుడిది మోసపూరిత యుద్ధం కాదు, అది కోరుకున్నది భీష్ముడే. వెళ్ళిపోతానని కోరుకున్నవాడు కూడా భీష్ముడే. ఆ సమయాన్ని అడిగినవాడు ధర్మరాజు గారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.